ఇప్పుడైతే మరి మీరు చెప్పారు మీకు అమ్మాయి ఎలా కనిపిస్తారు చెప్పండి, మీరు యోగిలాగా అన్ని కనిపిస్తారా? నేను ఎంత చెప్పాను కదా, నా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ నా రిలేషన్షిప్లో ఎవరైనా నన్ను రిస్ట్రిక్ట్ చేయకుండా నా నన్ను వదిలేసి నా ఫ్రీడమ్కి వాల్యూ ఇచ్చినందుకు, ఎందుకంటే ఆ కాంట్రిబ్యూషన్ ఆ టైంలో లేకపోతే నాకు ఇలా ఈ జర్నీలో వెళ్ళటానికి ఛాన్స్ వచ్చేది కదా. ఆ ఫ్రీడమ్ అనేది దట్ ఈస్ ద ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ క్వశ్చన్ ఆఫ్ నాకు జన్మనిచ్చారా పాయింట్ కాదు. పెరిగే టైంలో నేను వెళ్తున్న డైరెక్షన్లో ఫ్రీడమ్ ఇవ్వటానికి ఈజ్ ద పాయింట్. అలా అవన్నీ ఇచ్చారు కాబట్టి అంతే, ఓన్లీ దట్. అంటే అందుకనే ఐ వాల్యూ హర్ ఇన్ మై లైఫ్. అది జన్మనిచ్చినందుకు ఎవరు నేను. ఎందుకంటే జన్మ ఎవరు కూడా ఒక పర్టికులర్ పర్సన్ని పుట్టించడానికి ఎవరు చేయరు. పెంచటం అనేది దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. రాము గారికి ఇంకేమైనా అవార్డ్స్ రావాలి అలాంటి ఏమైనా కోరికలు ఉన్నాయా? పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న నేను ఇచ్చాను కదా, యోగి, సైంటిస్ట్ అవార్డులు చాలా. ఇంకే అలా ఎవరు ఇవ్వలేదు కదా ఇంతవరకు. పోనీ ఎవరైనా విన్నావా? ఇంకోటి నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే అవార్డ్స్ కాన్సెప్ట్లో వీడికి పద్మభూషణ్ కన్నా పద్మ అంటే ఎక్కువ ఇష్టం ఉండదని తెలుసు. అప్పుడు పద్మభూషణ్ ఎందుకు? అప్పుడు పద్మని అయితే మా అమ్మ ఇవ్వలేదు, అందుకని నన్నే ఎత్తుకుంటాను వదిలేస్తున్నాను. నన్ను గొలుసు ఇప్పేసినట్టు నేను ఒక పిచ్చుకోక అని వెళ్తా రోడ్డు మీదకి. పిచ్చికొక్కని వదిలేయాలనే సత్యం మా అమ్మకి తెలుసు. రామా ఎందుకు ఇద్దరు ఉన్నారు కదా అమెరికాలో. పిల్లలు వేరు, అలాంటి పేరు వారసులు, భావ వారసులు, దర్శక వారసులు, అది కూడా వాళ్ళే. అంతేనా? నిరంతర ఆద్యంత వీళ్ళిద్దరేనా? వాళ్ళిద్దరే. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే తనకేం తెలుస్తుంది నా హ్యాపీ? తనకి ముందు మనరాలు పుట్టినప్పుడు తెలుస్తుంది. సో ఒక క్వశ్చన్ మర్చిపోయావు. రేవతి గారు, రామ్ గోపాల్ వర్మ గారి అనుబంధం ఎలా ఉంటుంది మీ కళ్ళలో? చాలా అద్భుతంగా ఉంటుంది. అది చాలా తెలియని పిల్ల, మంచి పిల్ల. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుని చాలా ముచ్చటేస్తుంది. అయితే ఏవేవైతే మీరు సమాజానికి చేయొద్దని చెప్తారో ఆ తప్పులు మీరు ఆల్రెడీ చేశాను కాబట్టి తెలిసింది. మళ్ళీ అంటూ జన్మ ఉంటే మీరు ఎలా పుడతారు? నిజం చెప్పండి. మళ్ళీ అంటూ జన్మ అంటే వైరస్గా పుట్టాలని నా కోరిక. వైరస్ వైరస్ హ్యాపీ అలా ఉంటుంది. అది వ్యాక్సిన్ వచ్చినప్పుడు కూడా తెలియదు దానికి. So the point at the end of the whole thing is I still want to say relationships are dangerous. దానికి ఇచ్చిన దీనికన్నా వేరేది ఎక్కువ డ్యామేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంత ఎక్కువ దగ్గర అయితే అంత ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది మాత్రం నేను వదలను. సో ఇవన్నీ పెరిఫరీలో కమిట్ అయిపోయాం కాబట్టి ఇంతవరకు ఓకే. ఇప్పుడు నేను పేరెంట్స్ని పిల్లలు పుట్టించకూడదని చెప్తాను. ఎందుకు చెప్తాను అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏముంటుందని మీ మెడకి గుదిబండ్లు అవుతారు. వాళ్ళని పెంచి పెద్ద చేసి వాడు ఏం చేస్తాడో తెలీదు, ఏమవుతాడో తెలీదు. మళ్ళీ మిగతా లైఫ్ అంతా దాన్ని రిగ్రెట్ చేస్తూ ఉండాలి. ఆ ఛాన్స్ తీసుకోవటం అనేది మీనింగ్ లేదు. అందుకని ఇప్పుడు నాకు అంటే అప్పుడు మీ అమ్మ నాన్న అలా అనుకుంటే, మీ అమ్మ అలా అనుకుంటే నువ్వు పుట్టివాడువా అంటే, ఇప్పుడు మా అమ్మకి చేసిన తప్పు నేను చేయడం లేదు కదా, కానీ నేను చేసా ఆల్రెడీ. కానీ అట్లీస్ట్ భావితరాలు చేయకూడదని నా చిన్న ఉచిత సలహా. రామ్ గోపాల్ వర్మ గారు, ఇప్పుడు అమ్మ గురించి అమ్మతో మాట్లాడాం కాబట్టి మంచి అమ్మ మీద పాట పాడండి. మీరు పాడతారు? అమ్మ మీద పాట? ఏ పాట వస్తే ఆ పాట పాడండి, అదే మేము అమ్మకు అన్వయించుకుంటాం. ఈ పాట వస్తుంది సార్, జస్ట్
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగా అందుకే కదా యోగి అన్నారు. ఎంత అది మంచి మీరు సింగర్ అవ్వాల్సింది యాక్చువల్లీ. ఈ కోణం ఎవరు చూడలేదు. మీరు తప్పకుండా మళ్ళీ ఒక గొప్ప సింగర్గా పుట్టి అదే టైంలో మనకి గొప్ప గొప్ప సింగర్గా పుట్టడం ఎందుకు, ఇప్పుడే అయిపోయాడు కదా. ఇప్పుడు అయిపోవచ్చు కానీ నేను న్యాచురల్గా నాకు వచ్చే పని చంపరా టన్ 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 అది రక్త చరిత అది జీవన తరంగాలు లాంటి సినిమా పాట నేను లైఫ్లో పాడిన ఇప్పుడు. అది ఇవాళ మనసు నిండిపోయింది. బట్ చాలా ఎమోషనల్గా ఉంది నాకు కూడా. అంటే ఆ మాట అనేసరికి ఇందాక నుంచి ఎవరిని చూడకూడదని చెప్పారు కదా, అది ఎక్కడో కొంచెం అనిపించేలా ఉంది. అందుకని అది అర్థం అవ్వాలంటే తెలివి ఉండాలి. నాకు లేదంటారు ఇది మీకు అనిపిస్తే అలా అదే సెలబ్రేషన్ మ్యాన్. అంతే. యా దట్ ఈస్ బట్ సో ఇఫ్ సెలబ్రేషన్ దెన్ వై వాట్ ఇస్ దర్ నాట్ టు సీ? What is there not to see if it's a because I don't want that visual. I mean, I want a okay, thought. but if it's a celebration. No, celebration appudu you don't want a dark image, no? ఓహో, అది పాయింట్ అక్కడ. ఆ ఇమేజ్ మాత్రం డార్కే. యా ఐ థాట్ ఇమేజ్ బాగా నేను పోయినప్పుడు మా మదర్ డాన్స్ చేసేసింది అనుకోండి మ్యూజిక్ తోటి. ఎందుకు అరే మావాడికి రాంబాజీ మ్యాన్గా దొరికారు వచ్చి అంటే అప్పుడు అది నిజమైన కాంప్లిమెంట్ అది. అంతేకాని వాడి మనసు ఇది వాడు ఎమోషన్ ఉంది అది కాదు. అంతే అంటారు. యా